పోలింగ్ ఏర్పాట్లపై తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే ఫస్ట్ థింగ్ ఇస్ 144 సిఆర్పిసి లాగు చేస్తారు. డిఓస్ సిపిస్ వాళ్ళ ఏరియాలో దీని ప్రకారం నాట్ మోర్ దెన్ 4 people కెన్ అసెంబుల్. సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్. कैंपेनिंग तो सहा display of election material in all types of media also has restrictions. Displaying any election matter by means of television, cinematograph or other apparatus in any polling area will have to stop. So this is the most important part. Rundodi, there will be a total ban on transmission of bulk SMS from 4 o'clock and 6 o'clock onwards. Election related bulk SMS. Of course, ban already entire country lo polling undi, andukane conduct of exit poll and publication and dissemination of result mida 6:30 PM on 1st of June వరకు ban ఉంటుంది. కొన్ని రిపోర్ట్స్ ఇప్పుడు కూడా మాకు వస్తున్నాయి దట్ సర్టెన్ షాప్స్, సర్టెన్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఉండొచ్చు, వేరే కంపెనీస్ ఉండొచ్చు, ఆ 13th నాడు పేడ్ లీవ్ ఇస్తలేదు. సో నేను మీ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీఐ ఆర్ వెరీ క్లియర్ దట్ 13th హ్యాస్ టు బి అ పేడ్ లీవ్. సో ఎనీబడి ఫౌండ్ violating these instructions, actions will be taken. తర్వాత దీంతో సహా ఈరోజు రాత్రి, రేపు రాత్రి వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మానిటరింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ వేరియస్ ఇండ్యూస్మెంట్ రిలేటెడ్ మటీరియల్, క్యాష్ ఉండొచ్చు, లికర్ ఉండొచ్చు, ఆల్ దోస్ థింగ్స్. అందుకనే ఎంటైర్ మెషినరీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, అఫ్కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి, వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి. ఎస్పెషలీ గ్రామాల్లో, weaker section areas lo, vulnerable areas lo, they have to continuously have a watch. Obviously loudspeakers are not permitted. All kalyan mandapalu, marriage halls, community halls, wherever general ga ee election campaigning kosam baita valu vachi konta ఉంటారు. సో దే ఆర్ నాట్ సపోజ్ టు బి దేర్. సో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లీవ్ బై 4 o'clock and 6 o'clock రెస్పెక్టివ్లీ. మా ఫ్లయింగ్ స్క్వాడ్స్, మిగతా అన్ని పోలీస్ వాళ్ళు కూడా చెప్పాము, ఇట్లాంటి అన్ని ప్లేసెస్, లాడ్జెస్, గెస్ట్ హౌసెస్ అన్నిటికీ ట్రాక్ చేసుకోవాలి. అక్కడ ఎవరు ఉన్నారు చూసుకోవాలి, ఎందుకు ఉన్నారు చూసుకోవాలి. సో నోబడీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ సపోజ్ టు బి దేర్. బార్డర్ ఏరియాలో చెక్ పోస్ట్స్ ఇంకా కొంత అలర్ట్నెస్లో ఉంటుంది, సో దాట్ నో మటీరియల్ ఈజ్ ఫౌండ్ క్రాసింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్. ఎస్పెషలీ లారీస్, కమర్షియల్ గుడ్స్ వెహికల్స్ విల్ బి చెక్డ్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ illicit థింగ్స్ ఫర్ యూజ్ ఇన్ ఎలక్షన్ ఆర్ టు డిస్టర్బ్ ద ఎలక్షన్. So of course they will be checking if any people are there, whether
వాట్ ఈస్ దేర్ ఐడెంటిటీ ఎట్సెట్రా, ఎవరు ఉంటున్నారు, గ్రూప్లో పీపుల్ పోతున్నారంటే ఎవరున్నారు, వాళ్ళు ఓటర్సా కాదా, ఇవి అంతా కూడా చెకప్ చేయడం జరుగుతుంది. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ రేపు ఏలుండి రావాలంటే దానికి ఎంసీఎంసీ క్లియరెన్స్ తీసుకోవాలి. అది తీసుకోకుండా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు.